తిమోతి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం దయచేసి. గొప్ప ఇంటిలో హల్లెలూయా మహిమ చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము జీవము గల దేవుని కలిగి ఉన్నందుకు సంతోషముతో దేవుని స్తుతించండి. హల్లెలూయా. శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, అర్థవాదం అంటారు. మన పురాణాలన్నీ అర్థవాదం ప్రకారమే ఉంటాయి. అర్థవాదం అంటే ఏమిటంటే, ప్రజల చేత ఏ పని చేయించాలో దానికి కాస్త నమ్మకాలు అన్ని జోడించి ఘాటుగా చెప్తారు, నాటుకునేలా చెప్తారు. అది పూర్తిగా నిజం కాదు, అది అర్థవాదం. దాని పేరే అర్థవాదం, సగమే నిజమని. ఇది పురాణాల గురించి చెప్తున్నా. శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, అర్థవాదం అంటారు. మన పురాణాలన్నీ అర్థవాదం ప్రకారమే ఉంటాయి. పురాణాలు అర్థవాదం అంటే ఏమిటంటే, వినండి, ప్రజల చేత ఏ పని చేయించాలో దానికి కాస్త నమ్మకాలు అన్ని జోడించి ఘాటుగా చెప్తారు, నాటుకునేలా చెప్తారు. అది పూర్తిగా నిజం కాదు, అది అర్థవాదం. దాని పేరే అర్థవాదం, సగమే నిజమని. అర్థమైందా? పురాణాలని పూర్తిగా ఈయనెవరు తెలుసా? మీ వాట్సాప్ ఓపెన్ చేస్తే గరికపాటి నరసింహరావు గారు హిందువుల్లో చాలా బాగా హిందువుల్లో ప్రవచనాలను చేసి పెద్ద పెద్ద వాళ్ళు సభలు పెట్టుకుంటూ ఉంటారు. అట్లో ఈయన వచ్చేసేసి చాలా బాగా ఈయన ఓకేనా, మీకు తర్వాత గ్రూప్లో ఉంటుంది, మరలా కావాలంటే చూడండి. ఏమన్నా పురాణాలన్నీ అర్థవాదాలు అంటే ఏంటి? సగమే నిజం, పూర్తి నిజము. మిగిలిన ఏం చేస్తారంటే మనుషులకి ఏ టైంకి ఏం చెప్పాలో కలిపి ఏం చేస్తారంట, బోధిస్తారు. వాళ్ళకి ఎట్లా అర్థం కావాలో అట్లా బోధిస్తారు. అంటే మనిషికి మార్చేస్తారు. హల్లెలూయా. కానీ బైబిల్ గ్రంథం ఏంటో తెలుసా? అర్థవాదం కాదు ఇది, సత్యవాక్యం. ఇది ఏం వాక్యము? ఉన్నది ఉన్నట్లుగా. దానికి తోడు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఈ వాక్యమునకు ఎవరైనా సరే కలిపినా తీసివేసినా. చూడండి 21వ అధ్యాయము, ప్రకటన 22వ అధ్యాయము 18వ వచనము నుండి చూడండి దయచేసి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. హల్లెలూయా. జీవవాక్యము. ఏ వాక్యము? ఏ వాక్యము? అలాగే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము చూడండి ఒకసారి, తీసిన వారు వెంటనే చదవండి. దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే, ఆయనను ఆశ్రయించువానికి, మైక్ దగ్గర పెట్టుకోండి, ఆయన కేడెము. అంటే దేవుని మాటలన్నీ, అన్నీ వింటున్నారా? అన్నీ అనుందా? కొన్ని అనుందా? అన్నీ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ కూడా. దేవుని మాటలు అన్నీ కూడా పుటము వేయబడ్డాయి. అంటే పుటము వేయబడ్డాయి అంటే ఏంటి తెలుసా? పుటము అంటే దేనికి వాడతారంటే ఎక్కువ బంగారానికి వాడతారు. దేనికి వాడతారు?
నా వైపు చూడండి అందరికి దయచేసి శ్రద్ధగా వినండి. బంగారాన్ని కరిగించి దాంట్లో ఉన్నటువంటిది మస్ట్ గిస్ట్ అంటే వ్యర్థమైందంతా కూడా తీసివేసేసేసి ఆ స్వచ్ఛమైంది ఉంటుంది, దాన్ని అంటే పుటం వేయబడుతుంది. అలాగే దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా పుటము వేయబడ్డాయి, అంటే పరీక్షకు గురైపోయినాయి, పరీక్షకులో నిలబడ్డాయి కూడా. అంటే దేవుని మాటల్ని ఎంతోమంది పరీక్షించారు, దేవుడు చెప్పిన మాటల్ని. అర్థమైందా మీకు? బైబిల్ గ్రంథములో భక్తులే పరీక్షించారు, ఇది నిజంగా జరిగిద్దా? ఓకేనా? గిద్యోను పరీక్షించాడు. ఆయన చెప్తే పోయి యుద్ధం చేయపో అంటే లేదు లేదు అయ్యా, ఇక్కడ మంచు కురవాలి, నేను ఇక్కడ పెడుతున్నాను, గొర్రెబొచ్చును పెడుతున్నాను, అది తడవాలి కానీ చుట్టుపక్కల తడవకూడదు అన్నాడు. నువ్వు చెప్పింది నెరవేరుద్దా అంటే ఆ రాత్రి వచ్చేసి ఏదైతే గొర్రెబొచ్చును పెట్టి తడిచింది, పిండితే నీళ్లు వచ్చేసినాయి. మరి ఇంకొక మాట అడుగుతాను, ఇంకొకసారి పరీక్షిస్తాను, నువ్వు చెప్పింది నిజంగా జరుగుతే లేదని. ఈసారి గొర్రెబొచ్చును పెడతాను, అది మాత్రం తడకూడదు, చుట్టుపక్కల తడవాలి అన్నాడు. సరేనండి, అది తడిచింది, చుట్టుపక్కల తడవకుండా, అది తడవలేదు, చుట్టుపక్కల తడిచిపోయింది. హల్లెలూయా. ఎంతోమంది ఈ ఉదాహరణలు చాలా, ఎంతోమంది భక్తులు దేవుడు చెప్పిన మాటల్ని పరీక్షించారు, కానీ ఆయన మాటలు ఎన్ని చెప్పాడు అన్నీ కూడా పరీక్షలో నిలబడ్డాయి. ఆమేన్. బైబిల్ గ్రంథము అర్థవాదము కాదు, జీవవాక్యం ఇది. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవాది దేవుని మహిమ కలుగును గాక. మనుష్యులు ఇచ్చను బట్టి కలగలేదు ఇవి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయములో చివరి 2 వచనాల్లో ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే ప్రవచన వాక్కులు, మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు ఇవి. మనుషుని ఇచ్చను బట్టి, కోరికలను బట్టి ఇవి రాలా, ఆత్మచేత పలకబడినటువంటి మాటలు, దేవుని ఆత్మచేత పలకబడిన మాటలు అవి. హల్లెలూయా. బిగ్గర చెప్పింది హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన వాక్య భాగంలోనికి వెళదాము దయచేసి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి మనము 22వ వచనం వరకు చదువుకున్నాం కదా. ఏముంది అక్కడ మనం చూస్తూ ఉంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఓకేనా? ఏంటంటే ఇక్కడ గొప్ప ఇల్లు ఉంది, ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటిలో ఉన్న పాత్రలంట ఎలాంటివి ఉన్నాయి? బంగారవి. ఓకేనా? ఇంకా వెండి, ఇంకేమున్నాయి? కర్ర అంటే చెక్కతో అనుకోండి. ఓకేనా? ఇంకా మంటితో చేసినట్టు పాత్రలు. అయితే కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు ఉపయోగపడతాయి అంట. ఘనతమైన ఏంటి, ఘనహీనత ఏంటి? ఇప్పుడు ఇక్కడ బంగారము చెప్పండి. బంగారం వెండి ఘనత, ఘనహీనమైనవి మీరు చెప్పరా? బంగారం ఘనత కాదా? మరి ఏంది? కానీ మనం అనుకుంటున్నాం అలాగా, బంగారం ఘనతయి, ఓకేనా, వెండి ఘనతయి అని అనుకుంటున్నాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఘనమైనవి ఏంటో చెప్పట్లా, ఘనహీనమైనవి ఏంటో చెప్పట్లా. అంటే ఒక ఇల్లుంది, నా వైపు చూడండి అందరు కూడా, ఒక ఇల్లుంది, ఆ ఇంటిలో వచ్చేసి రకరకాలు ఉంటాయి. అంటే మంచి, అంటే విలువ కలిగినటువంటి పాత్రల దగ్గర నుండి తక్కువ స్థాయి పాత్రలు, ఓకేనా, ఖరీదైన పాత్రల దగ్గర నుండి తక్కువ ఖరీదు ఉన్నటువంటి పాత్రలు ఉంటాయి. అవునా? మీ ఇంట్లో ఉన్నాయా? ఎంతమంది ఇంట్లో బంగారం ఉంది చెప్పండి ఒకసారి చేయండి.
అడగను. నేను అడుగుతాను అనుకుంటున్నారా? అడగను. లేవా? చూసారా క్రైస్తవులు ఎంత అబద్ధాలు చెప్తున్నారు? లేదా? బంగారం లేదా మీ ఇంట్లో? చాలా మర్మంగా ఉంటున్నారే. ఎక్కువ అన్నానా తక్కువ అన్నాను నేను? బంగారం ఉందా? ఉంది కదా. మీ ముక్కులనే ఉంటుంది, చెవులకు ఉంటుంది, కొంతమందికి అయితే మెడకు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వెండి ఉంది కదా, పోనీ కాళ్ళకు ఉంటా ఉంటుంది, కొంతమందికి వేళ్ళకు ఉంటుంది, ఉంది కదా. కానీ మీకు ఉపయోగపడేది ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఏంటంట, చెక్కవి, కర్రవి, అంటే చెక్కకు సంబంధించిన పాత్రలు ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో? చెక్క పాత్రలు ఏం లేవా? చెక్క పాత్రలు కూడా అవి పాత్ర కాకపోవచ్చు, కానీ పప్పు గుర్తుందా? చపాతీకి ఏది ఉంది మీకు తెలుసా? కర్రలో కూడా పెట్టి వంట వండేవాళ్ళు ఉంటారు, అవునా? బిర్యానీ చేసేవాళ్ళు ఉంటారు. బొంగులు ఉంటాయి తెలుసా? బొంగు, వెదురు బొంగు, దాంట్లో చికెను, అది బిర్యానీ రైస్ అవి వేసేసి లోపలేసి దానికి చుట్టూ ఆకు చుట్టి, చుడతారో లేదు తెలీదు, అలా నిప్పుల మీద పెడతారు. మట్టి పోస్తారా? ఓకే ఓకే. వండితే అంట బొంగు బిర్యానీ అంట దాని పేరు. నిజంగా బొంగు బిర్యానీ అది దాంట్లో వండుతున్నారు. చూసారు? అది కూడా పాత్రే. మనకు తెలియకపోవచ్చు కర్ర పాత్రలు, కానీ వాడే చోట్ల ఉన్నాయి. హల్లెలూయా. బిగ్గరగా చెప్తున్నా హల్లెలూయా. మళ్ళీ ఏంటంట, మట్టి పాత్రలు. సాధారణంగా అన్ని ఇళ్ళల్లో, ఇప్పుడు మన ఇళ్ళలో ఉంటా ఉంటున్నాయి, కానీ కొన్ని ఇళ్ళల్లో ఉండవు మట్టి పాత్రలు వచ్చేసి. అయితే వీటిలో మీకు ఉపయోగపడేవి ఏంటి? అన్నీ ఉపయోగపడతాయి అంటారా? ఓకేనా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడతాయి. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను వీటిలో అంటే ఘనహీనమైన పాత్రల్లో చేరకుండా తనను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఇక్కడ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఏం తెలియచేయాలనుకుంటాడంటే, ఘనమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. అయితే ఘనమైన పాత్రలకి ఏంటో చెప్పట్లా, కొన్ని ఘనమైనవి అంతే. ఘనహీనమైన పాత్రలు ఏంటో చెప్పట్లా, కొన్ని ఘనహీనమైనవి. ఓకేనా? వింటున్నారు కదా? అయితే నేను మీకు ఇంకోటి ఏంటంటే, ఏది ఏమైపోయినా ఘనహీనమైన పాత్రలో చేరకుండా పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని పరిశుద్ధపరచబడాలి. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి. ముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ నువ్వు ఏ పాత్రగా ఉండాలంటే, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన, అంటే అర్హత కలిగి ఉండాలంతే. ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఇంట్లో కొంతమంది ఉంటారు, చాలా ఇళ్ళలో ఉంటారు. చిన్నప్పటి నుంచి ఒకడి మీద ఒక ఆశ ఉంటుంది, ఒక వ్యక్తి మీద, పిల్లల మీద. ఎలా ఉంటుందో తెలుసా? ఆడు చదివే విధానాన్ని బట్టి, ఉండేదాన్ని బట్టో, అందాన్ని బట్టో, వింటున్నారా? అందాన్ని బట్టో, చదువుని బట్టో ఒక ఆలోచన ఉంటుంది.
ఆయన ఎక్కువ ప్రేమిస్తారు, ఎక్కువ ఖర్చు పెడతారు. హల్లెలూయా, వింటున్నారా? ప్రేమిస్తారు, ఖర్చు పెడతారు. చివరికి కొంతమంది ఏమవుతారు తెలుసా? ఎవరి కోసం ఎక్కువైతే ప్రయాసపడి, ఎవరి కోసం ఎక్కువ ఖర్చు పెడతారో, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో, చివరికి వాళ్ళు అనుకున్న స్థాయిలోకి రాకపోవటము చూచి మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటో తెలుసా? ఒకడుంటాడు, కొంతమంది ఉంటారు ఇంట్లో పిల్లలు కానీ ఎవరన్నా కానీ చూడడానికి ఏమైనా చాలా ముద్దు ముద్దుగా ఉంటారు. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు కానీ లేకపోతే భర్త లేకపోతే ఎవరైనా సరే, కానీ పని సరిగ్గా చేయడు. ఏంటి? పని చేయడు. చూడడానికే బాగుంటాడు, భర్త ఉంటాడు, అన్ని రకాలుగా బాగున్నట్టుంటాడు, కానీ బుద్ధి సరిగ్గా ఉండదు. ఓకేనా? కొంతమంది ఉంటారు, బాగా సంపాదిస్తూ ఉంటారు, ఇంట్లో అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. అయితే సంపాదించే వ్యక్తికి ఇంట్లో విలువనిస్తూ ఉంటారు. అవునా కాదా? వింటున్నారా జాగ్రత్తగా? ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఆ వ్యక్తికి ఖచ్చితంగా విలువ ఉంటుంది. 2-3 కొడుకులు ఉన్నారు, పిల్లలు, కొడుకులు కూతుర్లు ఎవరు అనుకుంటున్నాం, వాళ్ళలో ఒక్క వ్యక్తి సంపాదిస్తున్నారు అనుకోండి, వాళ్ళని ప్రత్యేకంగా చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే సంపాదిస్తున్నారు కదా కాబట్టి ప్రత్యేకత ఇస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళకి ఏమన్నా కావాలని చేయడానికి నోరు మూసుకుని కూర్చో, నీకు తిండేదండగా పెట్టడం అని అంటారు ఖచ్చితంగా. నాకు ఆ ఫలాంది కావాలంటే నువ్వేం చేస్తున్నావని నేను నీకు కొనియాలా అంటారనరా? అమ్మా అంటారనరా? నువ్వేం చేస్తున్నావని నీకు కొనియాలి అని అంటారు ఖచ్చితంగా. అంటే ఎవరైతే ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉంటారో ఆ వ్యక్తికి ఘనత ఉంటుంది. అర్థమైందా? హల్లెలూయా, దగ్గర చెప్పండి. మీరు రాత్రి నిద్రపోయారా, లేకపోతే రాత్రి అంతా ప్రార్థన చేసి వచ్చారా? ఇక్కడే ఉన్నారా? ఉపయోగపడే వ్యక్తికి ఏముంటుంది? ఆ ఇంటిలో లేకపోతే ఆ సమాజంలో ఘనత ఉంటుంది, ఆ వ్యక్తి ఎలాగున్నా కూడా. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. ఓ చక్కనోడు ఉన్నాడు, ఓకేనా? చాలా అందంగా ఉన్నాడు. ఇటు పక్కన ఇంకోటి భర్తలోడు ఉన్నాడు అనుకుందాం. అన్నీ ఉద్యోగం ఉంది, అన్నీ బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉంది, పొలాల గిలాలు మొత్తం ఉన్నాయి, రకరకాలుగా జీతం కూడా 1,00,000 రూపాయలు ఉంది. ఇటు చూస్తేనేమో అందంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, మంచి రూపం ఉంది. కానీ ఎవరిని చేసుకుంటారు తెలుసా? నిజాయితీగా చెప్పండి. మీకే ఆడపిల్లలు ఉన్నారండి, అమ్మాయిలు, ఎవరికి ఇచ్చేస్తారు? జుట్టుతో ఏం వచ్చేసిందిలే అమ్మా, టోపీ పెట్టుకుంటే సరిపోదా? టోపీ పెట్టుకుంటే కనపడదు అంతే. అంత కావాలంటే ఒక 50,000 పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి విగ్గు పెట్టి చేస్తే చుట్టునట్టే. ఆ వ్యక్తి అందంగా లేకపోయినా, వింటున్నారా, అతను సంపాదనను బట్టి, అతనుకున్నటువంటి స్థితిని బట్టి ఘనత వెళ్ళిపోతుంది. అర్థమైందా మీకు? అర్థమైంది? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గర చెప్పండి, 2 చేతులు చెప్పండి, హల్లెలూయా. అలాగే ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఘనత బంగారానికి అనుకుంటున్నారు, ఓకేనా? దేవుడు ఏమంటున్నాడంటే, యజమానుడు ఏమంటాడంటే, యజమానుడికి ఏ పాత్ర అయితే ఉపయోగపడుతుందో ఆ పాత్రకే ఘనత. ఎంతమందికి అర్థమైంది? ఇంటిలో ఎవరైతే ఉపయోగపడతారో, ఇంటి కోసం ఎవరైతే కష్టపడతా ఉంటారో, ఇంట్లో వాళ్ళని ఎవరైతే పోషిస్తూ ఉంటారో వాళ్ళకే ఘనత ఉంటుంది ఇంట్లో. ఈ యజమానుడు ఎవరంటే మన పరలోకపు తండ్రి. ఎవరు? అందరు చెప్పండి, యజమానుడు ఎవరు ఇక్కడ? పాత్రలు ఎవరు?
నేను. ఈ 4 రకాలైన పాత్రలు, ఇంకొక ఇప్పుడు స్టీల్ పాత్రలో, ఇత్తడి పాత్రలో, రాగి పాత్రలని వచ్చేసింది అనుకుందాం. ఈ పాత్రలన్నీ కూడా మనము గొప్ప ఇల్లు అంటే అదొక సంఘము. గొప్ప ఇల్లు అంటే ఏంటి? సంఘము. అందరూ వింటున్నారు? గొప్ప ఇల్లు అంటే ఏంటి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బంగారు పాత్ర అనుకుందాం. బంగారు పాత్ర అంటే ఏంటో తెలుసా? అంటే బాగా చదువు ఉంది, లేకపోతే డబ్బు ఉంది, లేకపోతే మంచి ఉద్యోగం ఉంది, లేకపోతే ఉన్నతమైన స్థితి ఉంది, జ్ఞానం ఉంది, అన్నిటికన్నా కూడా బాగా ఉన్నది. వెండి పాత్ర కొంచెం తక్కువ అనుకున్నా. ఈ పాత్ర కూడా ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. వింటున్నారా? చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు ఒక పాత్ర ఏంటంటే, ఈ పాత్ర సగమే చదివింది. ఏది? 10 చదివి చదవక, పాస్ అయ్యి పాస్ గాక, ఓకేనా, అందం ఉండి ఉండక. ఈ పాత్రకి కర్ర పాత్ర. హల్లెలూయా, దగ్గర చెప్పండి హల్లెలూయా. ఎత్తు ఉండి లేక, జుట్టు ఉండి, కొంతమంది బాధ ఇంతే జుట్టు ఉంది నాకు అని చేసి, అంటే ఇది కర్ర పాత్ర అనుకుందాము. ఉద్యోగం లేదని బాధ ఏదో. ఇక మట్టి పాత్ర ఉంది. ఇంకా ఈ మట్టి పాత్ర వచ్చేసి ఇంకా చదువు లేని పాత్ర అనుకుందాము, కూలి చేసుకునే పాత్ర అనుకుందాము, లేకపోతే రకరకాలైన పాత్ర, అన్నిటికన్నా తక్కువ స్థాయి ఉన్న పాత్రగా పెట్టాడు. 4వ స్థానంలో ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నువ్వు ఎలాంటి పాత్రగా ఉన్నా కానీ యజమానుడికి వాడబడేటువంటి విధానములు ఉంటే అదే ఘనత. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా మీకు? ఎలాంటి పాత్ర అయినా కానీ నువ్వు యజమానుడికి యజమానుడి చేత వాడబడడానికి నువ్వు అర్హత సంపాదిస్తే చాలు. అర్హత ఏంటో తెలుసా? పరిశుద్ధపరచబడాలి. నిన్ను నీవు పవిత్రపరచుకుంటూ, నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఆయన చేతులు పెట్టి, అయ్యా నన్ను వాడుకోయ్యా అంటే అంటాడు దేవుడు. నువ్వు కర్ర పాత్ర అయినా కానీ నువ్వు నా చేతిలో నాకు ఉపయోగపడే పాత్రగా ఉంటేనే ఘనత. హల్లెలూయా. అప్పుడు అంటాడు, ఇది ఘనమైన పాత్ర. అబ్బా భలే ఉంది, బంగారం తల 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 మెరిసిపోతుంది. ఏం ఉపయోగం? ఉపయోగం ఏముంది? అక్కరకర అనే పాత్రలో ఎన్నుంటే ఏం ఉపయోగము? ఓకేనా? అక్కరకరాని పాత్రలు ఎన్నుంటే ఏం ఉపయోగం ఏముంది? దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కరకరాని డబ్బు ఉన్నా ఉంటే లేకపోయినా ఒకటే. అందుకని అంటున్నాడు, నువ్వే పాత్రగా ఉంటావు. నీకేమి చదువు రాదా అయినా కానీ నువ్వు చెక్క పాత్రవే, లేకపోతే మట్టి పాత్ర నేను అని అనుకుంటున్నా, అలాగ ఉన్నావు నువ్వు, అయినా పర్వాలేదు, నాకు ఉపయోగపడితే చాలు, అదే నీకు ఘనత. అది ఘనమైన పాత్ర. హల్లెలూయా. యజమానుడు వాడుకొనుటకు అర్హతే. నువ్వు పరిశుద్ధపరచుకున్నాయా, నన్ను వాడుకోయి అంటే చాలు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు అది లేదు, నాకు చదువు లేదు, దేవుని సేవ చేద్దామంటే, లేకపోతే నాకు అంత జ్ఞానం లేదు, వాక్యం గురించి చెప్పాలంటే చదువు లేదు, నాకు దగ్గర డబ్బులు లేవు అక్కడికి ఏదైనా చేయాలంటే. ఇదే మట్టి పాత్రలాగే. ఈ మట్టి పాత్ర అయినా కానీ నీకు చదువుతో సంబంధం లేదు. వాడుకో, దేవుని చేతిలో వాడబడితే చాలు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని
నా చేతిలో పడితే నా చేతికి నువ్వు ఉపయోగకరంగా ఉంటే, వాడబడతా ఉంటే చాలు, నువ్వు నా దృష్టిలో ఘనమైన వ్యక్తివే. ఆమేన్. రెండు చేతులు చెప్పండి, హల్లెలూయా. ఓకేనా? ఒకవేళ కొంతమంది బంగారానికి విలువ వచ్చేమో. మీకు రోజు ఏ పాత్ర గుర్తొస్తూ ఉంటుంది? చాలామంది మీ ఇళ్ళల్లో ఇంట్లో వెళ్ళంగానే సామాన్లు తళతళ మెరుస్తూ ఉంటాయి. కొంతమంది ముందుగానే కూతుర్లు ఉన్నారనుకో, కూతురు ఉంటే చాలు ముందుగానే మొత్తం కూడా, కొంతమంది ఉంటారు కూతురు పుట్టిందంటే చాలు ముందు నుంచే నెల డబ్బు బ్యాంకుల్లో చేస్తూ ఉంటారు. సామాన్లు కొని పెడతా ఉంటారు. అవి ఎప్పుడుకు ఉపయోగపడతాయి తెలుసా? కొడుకులకు ఎవరికో వాళ్ళ కోసం కొని పెడుతున్నారు అనుకోండి. గుంటూరు అటువైపు వచ్చేసి అమ్మాయి పుడితే వాళ్ళ కోసం చాలా సామాన్లు కొని పెడతాం. కానీ ఆ సామాన్లు ఎప్పుడు ఉపయోగపడతాయి తెలుసా? ఎప్పటికీ ఉపయోగపడవు. అది తీసి పైన ఎత్తి పెట్టేసేసి ఉన్న పాత్రలు ఉంటాయి. అవి ఎప్పుడు తీస్తారు తెలుసా? పండగప్పుడు తీస్తారు, కడుగుతారు, పైన పెడతారు. మళ్ళీ పండగ వచ్చింది, తీస్తారు. అయితే ఈ విషయం ఏంటంటే, దేవుడు అన్నాడు, అలాగ పడుండే పాత్రలు నాకొద్దు. ఓకేనా? ఒక పక్కన మూలన పడుండి అది ఎంత విలువ కలిగిందైనా కానీ, అంత జాగ్రత్త వినండి, ఆ పాత్రకి ఎంత ధనమున్నా, ఆ పాత్ర ఎంత చదువుకున్నా, ఆ పాత్ర ఎంత ఉద్యోగం చేసినా, ఆ పాత్ర సమాజంలో ఒక స్థాయిలో ఉన్నా కానీ నాకు ఉపయోగపడకపోతే, అంటే యజమానుడైనటువంటి దేవునికి, తండ్రి అయిన దేవునికి ఆ పాత్ర ఉపయోగపడకపోతే, దాన్ని, ఆ పాత్రని, ఉపయోగపడని పాత్రని దేంట్లో పెట్టాడు తెలుసా దేవుడు? ఘనహీనమైన పాత్ర. ఏ ప్లేస్లో పెట్టాడు? బంగారమైనా కానీ చే నాకు ఉపయోగపడట్లేదు, నువ్వు ఘనహీనమైన వ్యక్తివే. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఏమీ చదువు రాదు, కానీ చదువు రాకపోయినా వాళ్ళు తెలుసా, ఆత్మల కొరకు ఆరాటము, పోరాటము, దేవుని గురించి తెలియచేయాలనుకుంటే ఆశ, తృష్ణ కలిగి ఆయన కొరకు వాడబడాలి అనుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని ఘనమైన పాత్రలు చూద్దాము దయచేసి. మోషే గురించి చూద్దాము, ఒక ఘనమైన పాత్ర. చూద్దాము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. 12వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ మాట విన్నాడంటే, మొదటి నుంచి చూడండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము, అహరోనులు అతని విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, దేవుడు ఆ మాట విన్నాడంట. వినండి జాగ్రత్తగా, ఏమంటున్నాడంటే, మోషేకు వ్యతిరేకంగా లేచారు. ఎవరు? మిర్యాము. ఎవరు వీళ్ళిద్దరు? సొంత కుటుంబీకులే, అన్న అక్క. లేచేసి, దేవుడు మా చేత పలికింపలేదా? ఎందుకంటే కోపం ఏంటంటే మోషేని పక్కకు నెట్టేయాలని. కారణం ఏంటో తెలుసా? మోషే తప్పేం చేయాల,
చేసిందంతా కూడా పోయి కూషు దేశము యొక్క స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకుంది? కూషు దేశస్తులు ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. పోయి పెళ్లి చేసుకున్నాడు. అసలుగా మోషే ఎంత అందంగా ఉంటాడంటే చాలా అందగాడు. ఆయన అందానికి మురిసిపోయింది ఐగుప్తు దేశపు యొక్క రాజు కుమార్తె. వింటున్నారు జాగ్రత్తగా? అంత అందగాడు వెళ్ళిపోయి నల్లగా ఉన్నటువంటి కూషు దేశపు స్త్రీని, అంటే ఆమె నల్లగా ఉందో లేదో తెలీదు, కూషు దేశస్తులు నల్లగా ఉంటారు కాబట్టి అలా చెప్తున్నాం అన్నమాట. వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి ఇష్టం లేకపోయేసరికి అంటే మోషేనేనా మా ద్వారా పలకించడా దేవుడు? పక్కకు తీసి పెట్టాలనుకుంటే దేవుడు ఆ మాట విని ఏమంటున్నాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషేకి ఉన్న తలాంతులు ఏంటో చెప్తాను, వినండి జాగ్రత్తగా. నా వైపు చూస్తే వినండి. మోషేకున్న తలాంతులు ఎంత అంటే, ఆ రోజుల్లో మోషే ఉన్నటువంటి రోజుల్లో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఎలాంటిదంటే రామసేతు అనే పట్టణాన్ని కట్టించారు అప్పట్లోనే. చాలా టెక్నాలజీ కలిగినటువంటిది. వైద్యంలో కానీ విద్యలో కానీ రకరకాలైనటువంటి టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి దేశము ఐగుప్తు దేశము. ఆ రోజుల్లో ఇనుప రథాలు లేవు, ఐగుప్తీలకు ఉన్నాయి. వేరే మిగతా దేశస్తులకి ఇనుప రథాలు లేవు, ఐగుప్తీలకు ఉన్నాయి. అంత అభివృద్ధి చెందారంటే, ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు అమెరికా దేశము ఎంత శక్తివంతమైందో, అంతకన్నా శక్తివంతమైంది ఆ రోజుల్లో ఐగుప్తు దేశం. ఇప్పుడు ఈజిప్ట్ అని పిలుస్తున్నాము. అలాంటి రాజ్యములో సకల విద్యలను అభ్యసించినటువంటి వాడు మోషే. దేవుని స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23 వచనం చూడండి. మోషే పుట్టినప్పుడు లేదు, ఓకే, ఆయన చాలా నేర్చుకున్నాడు. రాజు తర్వాత కాబోయేటువంటి రాజు. వినండి జాగ్రత్తగా. అయితే అన్నిటిని కూడా పక్కన పెట్టేసి దేవుని ప్రజలు శ్రమను అనుభవించడానికని, ఈడేంటంటే ఒక రకం చెప్పాలంటే చాలా నేర్చుకుని చాలా అభివృద్ధి చెంది జ్ఞానం కలిగి ఉండి కూడా ఏం కావాలనుకుంటే తెలుసా? చివరికి దేవుని చేతులు వాడబడే పాత్రగా నేను ఉండాలి చాలు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి అన్నీ ఉండి కూడా మోషేలాగా ఎలా ఉంటారు తెలుసా? దీనంగా ఉంటారు. దేవుడే సాక్ష్యం ఇస్తుంది ఏంటో తెలుసా? మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే ఎవరు? మోషే లాంటి సాత్వికుడు ఎవ్వరు కూడా లేడు. ఎవరు కూడా లేడు. అయితే ఇక్కడ గమనించండి, దేవుని చేతిలో వాడబడాలి, ఘనమైన పాత్రగా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఏమి చెయ్యాలి? ఏమి చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మొట్టమొదటిగా ఏంటి? చెప్పండి. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇక్కడ ఎంతమంది ఆశ ఉంది? దేవుని చేతిలో నేను వాడబడాలి, వాడబడే పాత్రగా, అర్హమైన పాత్రగా, ఘనమైన పాత్రగా ఉండాలి. నేను దేవుని చేత, యజమానుని చేత వాడబడే పాత్రగా ఉండాలన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. దేవుని చేత వాడబడే పాత్రగా నేను ఉండాలన్న వాళ్ళు, ఓకేనా? అయితే నీకున్న అర్హతలు, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేయండి. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? 21వ వచనంలో ఏంటంటే, వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడతాడు. అంటే ప్రత్యేకపరచుకోవాలి. ఏం చేయాలి? మొట్టమొదటిగా
హలో, అందరూ నా వైపు చూడండి ప్లీజ్ దయచేసి. దేవుని చేత వాడబడాలి, యజమానుని చేత వాడబడాలంటే నిన్ను నీవు ప్రత్యేకపరచుకొని పరిశుద్ధంగా జీవించాలి. మొదటిదేంటి? ప్రత్యేకపరచుకొని పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? అక్కడ అలా చూస్తూ ఉంటే మనము చూడండి, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఏదంట? ప్రతి సత్కార్యమునకు అంటే మంచి మంచి పనులకు సిద్ధపరచబడాలి. నువ్వు ఎలాగుండాలి? నువ్వు పరిశుద్ధపరచుకోవటం ఏంటంటే మంచి పనులకు సిద్ధపరచబడాలి. హల్లెలూయా! దగ్గర చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడేమవుతుంటే ఘనత నిమిత్తమై పాత్ర అయ్యిండు, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటావు. అప్పుడు నిన్ను ప్రభు వాడుకుంటాడు. అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా మనకు ఆ యజమానుడి చేతిలో వాడబడాలనుకుంటే వ్యక్తికి దేవుడు ఏమి చెప్తున్నాడు, ఎలాగ ఉండాలని చెప్తున్నాడు అని అంటే చూడండి, 22వ వచనం చూడండి దయచేసి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై నీతిని, సమాధానమును, ప్రేమను, విశ్వాసమును వెంటాడు. ఏమేమి వెంటాడమంటున్నాడు? యజమానుడు వాడుకోవాలంటే ఏమి వెంటాడాలో తెలుసా నీవు? అందరు చెప్పండి, నీతి. అందరు చెప్పండి, చెప్పండి పాస్టర్. నీతి, విశ్వాసము, సమాధానము. అందరు చదవండి. మొదటిదేంటి? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము. హల్లెలూయా. యజమానుడు వాడుకోవడానికి అంటే వీటిని వెంటాడు అంటే ప్రభువును పరిశుద్ధ హృదయంతో జీవించేటువంటి వాళ్ళు వేటిని వెంటాడుతారు అనంటే ఈ 4 వెంటాడుతారు. వింటున్నారా? అంటే ఎవరు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే పరిశుద్ధ హృదయాన్ని కలిగి జీవిస్తారో వాళ్ళలో ఈ 4 కనబడతాయి. ఏంటవి? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము. అందరు ఈ 4 నోటెడ్ అయిపోవాలి అందరికి. మీకు చెప్పండి, అందరు బిగ్గరగా చెప్పండి నాతో పాటు. నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము. అందరు చెప్పండి, నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము. అంటే పరిశుద్ధంగా జీవించేటువంటి వాళ్ళు, పరిశుద్ధ హృదయము కలిగి ఉండేటువంటి వాళ్ళు ఈ 4 కలిగి ఉంటారు తిమోతి. అయితే ఈ 4 నువ్వు కూడా వెంబడించు, వెంటాడు. హల్లెలూయా. వెంటాడమన్నాడు. అంటే వెళ్ళడం వేరు, వెంటాడడం అంటే ఏంటి? పరిగెత్తడానికి బాగా స్పీడ్గా ఆ 4 కోసమని. అయితే వెంటాడాలి. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చెప్తా, విసర్జించాలి. యజమానుడు చేతిలో వాడబడడానికి కొన్ని విసర్జించాలి. అదేంటి చూడండి ఒకసారి, 23. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి ఏం విసర్జించాలంట? నేర్పులేని మూఢుల అంటే బుద్ధిహీనుల అంటే వితర్కములు అంటే వాదోపవాదనలని. ఓకేనా? బుద్ధిహీనముగా ఉండేటువంటి వాదనలు జగడములు పుట్టిస్తాయి అంట. ఏంటి? ఏం పుట్టిస్తాయి? జగడములు అంటే ఏంటి? గొడవ, ఇంకా కొట్లాట, దానికి ఇంకొక పేరు. వీటిని ఏమంటున్నాడు? నా వైపు చూస్తారు అట్లాగా. ఏం చేయాలంటే వీటిని కూడా వెంటాడు. అవునా?
విసర్జించుము. ఏమన్నాడు అంటే విసర్జించంటే అస్సలాటి జోలికి వెళ్ళొద్దు నువ్వు. ఒకటేమో వెంటాడాలి, వేటిని వెంటాడాలో చెప్తున్నాడు, వేటిని విసర్జించాలో చెప్తున్నారు. ఓకేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా చాలా కుటుంబాల్లో ఈ జగడాలు అవుతూ ఉంటాయి. వింటున్నారా? ఏంటి జగడాలు? భార్య భర్తల మీద జగడాలని రకరకాలుగా. కొంతమంది పక్కింటి వాళ్ళతో జగడాలు, కొంతమంది ఎదుటింటి వాళ్ళు, కొంతమంది బంధువులతో జగడాలు. దేవుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ మనకేం తెలియజేస్తుంటే, నీవు యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉండాలంటే, యజమానుడు నిన్ను వాడుకోవాలి అనంటే కొన్నిటిని వెంటాడు, కొన్నిటిని విసర్జించు. హల్లెలూయా. చెప్పండి. వేటిని వెంటాడాలి? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము. వేటిని విసర్జించాలి? నేర్పులేని మూఢుల వితర్కములు. వితర్కములు అంటే వాదోపవాదనలు అవి వాదన పెరిగి ఏమవుతూ ఉంటాయి? కొట్లాట, జగడం. పౌలు గారు ఏమంటున్నారంటే, ఇలాగ జరుగుతూ ఉంటే, ఇలాగ జగడాలు రేగి కొట్లాటలు రేగి ఏమైపోతాయి అంటే, యజమానుడు నిన్ను వాడుకోలేడు. అప్పుడు నీ హృదయము పరిశుద్ధత కోల్పోతుంది ఖచ్చితంగా. జగడా ఏంది? సైలెంట్ కూర్చో. అటు ఇటు తిరుగుతున్నా, లేచేవంటే తన్నులు పడతాయి. హల్లెలూయా. ఏమవుతుందంటే పరిశుద్ధతను ఖచ్చితంగా కోల్పోతారు ఏ వ్యక్తి అయినా సరే. అది సేవకుడైనా, విశ్వాస అయినా, ఇంకెవరైనా కూడా. యజమానుడు చేత వాడబడాలి అనంటే వెంటాడాల్సిన వాటిని వెంటాడాలి. నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. అందరు చెప్పండి స్పీడ్గా. నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. మరొకసారి అందరు చెప్పండి మీరు. నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. వీటిని ఏం చేయాలి? వెంటాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. మరలా 24వ వచనం నుండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి యురిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండేవాళ్ళు. ఏం చేయాలంటే, ఒకవేళ ఎవరైనా సరే ఎదిరించేస్తూ ఉన్నారంటే నీకు వ్యతిరేకంగా, ఓకేనా, నీ ఇంట్లోకి ఏదైనా సరే నువ్వేమో దేవుని చేత వాడబాడాలని చేసేసి నువ్వు సిద్ధంగా ఉంటున్నావు అనుకో. సిద్ధంగా ఉన్నప్పుడు సమస్య వచ్చిందనుకోండి, అయితే ఆ టైంలోనే నీకేం కావాలంటున్నాడంటే, నువ్వైతే జగడం ఆడొద్దు, సాత్వికముతో ఉండు. అట్టి వారిని ఏం చేయాలి? సాత్వికముతో శిక్షించి ఏం చేయాలంటే జగడం వద్దు, కానీ సాధువుగాను, అందరి ఎడల ఎట్లాగంట సాధువుగా బోధించాలి. హల్లెలూయా. అంతే చెప్పండి. జగడం వద్దు, సాధువుగా ఉండాలి. చెప్పండి. జగడం వద్దు, అందరు చెప్పండి. జగడం వద్దు, సాధువుగా ఉండు. జగడం వద్దు, కీడును సహించు. హల్లెలూయా.
చెప్పండి, ఈ రెండు విషయాలు చెప్పండి. ఏంటంటే జగడం వద్దు. పక్కన వాళ్ళు చెప్పండి ఒకసారి, మీ పక్కన మీ దేవుని యజమానుడి చేత అటు అందరూ అటు ఇటు అటు ఇటు మీ వెనకున్నాడు చేయి పట్టుకోండి, అటు ఇటు చూడండి. ఆడు ఆ ముఖంలో ముఖం పెట్టి చూడండి, సీరియస్ చెప్పండి, లేకపోతే ప్రేమగా చెప్పండి. యజమానుడి చేత వాడబడాలనుకుంటున్నావా? జగడం వద్దు, సాధువుగా ఉండు. జగడం వద్దు, కీడును సహించు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైనా కానీ అంటే అంటే వాడబడాలనుకునేటువంటి వ్యక్తికి దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఇవి చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తిమోతికి పౌలు గారి ద్వారా తిమోతికి బోధిస్తున్నాడు. వింటున్నారా? అందరూ వింటున్నారా? మీరేమో ఎంతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ దేవుని చేతిలో వాడబడలేకపోతూ ఉంటారు. ఏదో కార్యం జరగ. అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఇవి నీతో మాట్లాడుతున్నాడు. తిమోతి ఎవరో తెలుసు అసలాగా? మొట్టమొదట ఈ భూమి మొట్టమొదట సంఘ కాపరి. ఓకేనా? సంఘానికి మొట్టమొదట కాపరి ఎవరంటే తిమోతి. అప్పటికే అనుభవం కలిగినటువంటి వాడు. తిమోతికి కూడా ఎన్నో సమస్యలు వచ్చేసిన సంఘంలో. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో తిమోతి, ఇదిగో ఎదురాడేవారు ఉంటారు. ఎదురాడేటువంటి వాళ్ళు కుటుంబంలో ఉంటారు, సంఘంలో ఉంటారు, ఊరిలో ఉంటారు, వీధుల్లో ఉంటారు. జగడమాడే కొంతమంది ఎదురాడుతూ ఉంటాం, ఎదురు తిరుగుతూ ఉంటే కొంతమంది ఏమో జగడం ఆడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలంటే సాత్వికంతో శిక్షించు. ఎలా అంటే ఏ శిక్ష చెప్పండి? ఏ శిక్ష? సాత్వికముతో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు సాధువుగా ఉండంటే శాంతముగా. సాధువుగా అంటే ఏంటి? హల్లెలూయా, అందరూ వింటున్నారా? సాధువుగా ఉండడం అంటే ఏంటి? శాంతముగా ఉండాలి. ఇంకోటి, కీడు చేస్తున్నాడైతే సహించు. దేవుని నామ మహిమ కలుగును గాక. అప్పుడేంటంటే ఇంకొక పాత్ర గురించి చెప్తాను. ఒక మట్టి పాత్ర ఉంది. ఎవరో తెలుసా? ఆమోసు గ్రంథము 'ఆమోసు గ్రంథం తీయండి. మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి చదువుదాము. 755వ పేజ్ నెంబరు 755. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు తెకోబలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. భూకంపం కలగడానికి 2 సంవత్సరాల ముందంట. అమ్మా వినండి జాగ్రత్తగా. ఏంటి? భూకంపము కలగడానికి 2 సంవత్సరముల ముందు దేవుడు ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అంటే 2 రాజుల గురించి చెప్తున్నారు ఇక్కడ. ఒక రాజు ఏమో యూదా రాజు, ఇంకొక రాజు ఏమో ఇశ్రాయేలు రాజు. 2 రాజులు. యూదా రాజు పేరు ఉజ్జియా. ఏం పేరు? యూదా రాజు పేరు ఉజ్జియా. ఇశ్రాయేలు రాజు ఎవరంటే యెరోబాము. 2 యెరోబాములు ఉన్నారు. ఈయన 2వ యెరోబాము అన్నమాట. వీళ్ళ 2 యూదా రాజు ఉజ్జియా, యెరోబాము ఇశ్రాయేల్ రాజు యెరోబాము ఉన్న టైంలో
ఒక భూకంపం వచ్చింది. అందరు శ్రద్ధగా వినండి. ఆ భూకంపానికి 2 సంవత్సరాల ముందు ఆమోసుకి కనబడిన దర్శనం అన్నమాట. దర్శన వివరము. ఈ ఆమోస్ ఎవరంటే పశువుల కాపరి. ఏందంట? పశువుల కాపరి. మీరు ఎంతమంది ఒకవేళ అంటే ఇంకా పశువులు కాసేవాళ్ళు అంటే, పశువులు మేకలు గొర్రెలు కాసేవాళ్ళు అంటే సహజంగా బయట తిరుగుతూ కాసేవాళ్ళ గురించి ఏంటంటే తక్కువగా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంపాదన ఎక్కువ ఉన్నా కూడా కొంచెం తక్కువగా అనుకుంటూ ఉంటారు. ఓకేనా? ఈ పశువుల కాపరి కూడా దేవుని చేతిలో వాడబడ్డాడు. అర్థమైందా? హల్లెలూయా. దగ్గర చెప్పండి, హల్లెలూయా. ఇతను ధనవంతుడు కాదు, ఇతను ఆస్తిపరుడు కాదు, ఇతను వచ్చేసి జ్ఞానము గలవాడు కాదు. కానీ ఇతను ఎవరో తెలుసా? కేవలము పశువుల కాపరి. ఎవరితను? కాపరి. ఏం ఆశ ఉండదో తెలుసా? ఆయన చేతులు, యజమానుడి చేతులు నేను వాడబడాలి అని అనుకున్నారా? విసర్జించే వాటిని విసర్జించు, వెంటాడే వాటిని వెంటాడాలి. ఓకేనా? దూరంగా ఉండే వాటికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. బిగ్గర 2 చేతులు చెప్తా హల్లెలూయా. బిగ్గరగా చెప్తా హల్లెలూయా. దేవుడు బంగారు పాత్రల్ని వాడుకున్నాడు, కర్ర పాత్రల్ని వాడుకున్నాడు. ఓకేనా? మట్టి పాత్రలు కూడా వాడుకుంటాడు. అయితే ఇంకొక పాత్ర గురించి చూద్దాం ఒకసారి. చాలా పాత్రలు ఉన్నాయి. చివరిగా ఒక పాత్ర గురించి చెప్పేసి ముందుకు వెళ్దాం. మనము అపోస్తుల కార్యములో 9వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాము. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుతునని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 చేతులు చెప్దామా? హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. బిగ్గర చేద్దాం హల్లెలూయా. ఏంటంటే పౌలు గారి గురించి. పౌలు గారు ఒకప్పుడు క్రైస్తవులైనటువంటి వారిని, ప్రభువుని వెంబడించినటువంటి వారిని హింసించాడు. కొంతమందిని చంపాడు, కొంతమందిని చెరసాల్లోకి లాక్కొని వెళ్ళిపోయాడు. అయిపోతే ఒకరోజు దర్శించాడు పౌలు గారిని దేవుడు. అంతే, కళ్ళు కనపడలేదు, ఒక గొప్ప వెలుగుతో దర్శించాడు దేవుడు. ప్రభు దర్శించినప్పుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత దమస్కులోనికి వెళ్ళిపోయాడు. తర్వాత శిష్యులు, అతనుతో ఉన్నటువంటి వారందరూ తీసుకుని వెళ్ళిపోయారు. అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ అనేటువంటి ఒక వ్యక్తి, అతను ఎవరంటే శిష్యుడు, అంటే అపోస్తలులకి ఒక శిష్యుడు అన్నమాట. అందరూ జాగ్రత్త వినండి. అయితే అంటున్నాడు, పోయి అక్కడ ఒక సౌలు అనేటువంటి ఒక యవనస్తుడు ఉంటాడు, అతనికి వెళ్ళి ప్రార్థన చేయంటే అననీయ అంటున్నాడు, అయ్యా నువ్వేం ప్రార్థన చేయమంటున్నావు? ఆడు చూస్తేనేమో అందరం జావగొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, కొడుతున్నాడు, జైలు వేస్తున్నాడు అయ్యా అంటే, నువ్వు వెళ్ళు, ఎన్ని శ్రమలు పడాలో నేను అతనికి తెలియచేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. నా నామము కొరకు ఎన్నో భరించాల్సి ఉన్నాయి. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? సాధనము అంటే వస్తువు, పరికరము, పాత్ర. సాధనం అంటే పాత్రక. అంటే ఆ రోజు అననీయని పంపిస్తే అననీయ వెళ్ళిపోయాడు.
దేవుడు ముందుగానే చెప్పినట్లుగా పౌలు గారు, అసలు పౌలు గారు ఎలాంటి పాత్ర? బంగారు పాత్ర. ఓకేనా? చాలా విలువ కలిగినట్టు, అంటే ఎన్ని అర్హతలు ఉన్నాయంటే రోమ పౌరసత్వం కలిగి ఉన్నాడు, ఒక పరిసేయుడిగా ఉన్నాడు, మరలా ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు, సన్హెడ్రిన్ సభలో ఒక స్థాయిని కలిగి ఉన్నాడు, ఒక సభ్యుడిగా ఉన్నాడు, ఎన్నో అర్హతలు. మళ్ళా ధనవంతుడిగా ఉన్నాడు, మంచి గమలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎన్ని అర్హతలు అంటే అన్ని అర్హతలు ఉన్నాయి. వాక్యం తెలుసు, ధనవంతుడిగా ఉన్నాడు, రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ ఒక విలువ కలిగినటువంటి వ్యక్తి ఆయన. సమాజంలో విలువ కలిగిన వ్యక్తి పౌలు గారు. వింటున్నారా? అయితే అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రమ్మని పిలిచాడు, వచ్చాడు. అయితే ఎంత విలువ కలిగిన పాత్ర దేవుడి చేతిలో వాడబడింది. శ్రమలు పడ్డాడు, నిద్ర లేదు, ఆహారం లేని రాత్రులున్నాయి, డబ్బులు లేని రోజులున్నాయి, చలికి వణికిపోయిన రోజులున్నాయి, వస్త్రాలు లేకుండా చచ్చిపోయాడని అలా ఆయనని ఈడ్చుకెళ్ళిపోయినటువంటి రోజులు ఉన్నాయి. రాళ్లతో కొట్టిన రోజులున్నాయి ఆయనవి, కొరడాలతో కొట్టిన రోజులున్నాయి ఆయనను, బెత్తములతో కొట్టిన రోజులున్నాయి ఆయన పౌలు గారని. కానీ ఏంటి తెలుసా? యజమానుడు వాడుకోవడానికి అన్నిటిని కాదనుకొని ఆయన చేతులు వాడబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు. 2 చేతులు స్తోత్రం చెప్తా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంటంటే బంగారు పాత్ర వచ్చేసి, ప్రభువా నేను నీ కోసం పరిశుద్ధంగా జీవిస్తాను, నన్ను వాడుకోయ్యా అంటే వాడుకుంటాడు. వెండి పాత్ర వచ్చి, ప్రభువా నేను నీ కోసం ఉంటానయ్యా, వెండి నన్ను గర్వించను, నేను నీ చేతులు వాడబడతానయ్యా, అందం ఉందని గర్వించను నేను, ఆస్తి ఉందని గర్వించను నేను, కులం ఉందని గర్వించను నేను, చదువు ఉందని కానీ, ఉద్యోగం ఉందని కానీ, ధనం ఉందని కానీ నేను గర్వించనయ్యా, నేను నీ చేతులు వాడబడ్డానికి ఇష్టపడుతున్నాను, సిద్ధంగా ఉన్నానయ్యా అంటే ప్రభు అంటాడు, నేను వాడుకుంటానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నేను బంగారు పాత్రని, నా స్థాయి అది, నా స్థాయి ఎంత ఉంది అంత ఉంది అని అనుకుంటే ప్రభు అంటాడు, ఇంకా నీవు పరిశుద్ధపరచబడలేదు, ఇంకా నీవు ప్రత్యేకపరచుకోలేదు, ఇంకా నీవు పరిశుద్ధంగా ఉంచుకోవట్లా, పవిత్రపరచుకోలేదు. నీవు నా చేతులు వాడబడాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. నా చేతులు, అందుకని యజమానుడి చేత వాడబడితేనే ఆ పాత్రకి ఘనత. ఆమేన్ చెప్పండి, 2 చేతులు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అది గొప్ప పాత్ర అయినా, అల్పమైన పాత్ర అయినా, ఏదైనా కానీ ఏంటో తెలుసా? ఘనహీనమైన పాత్ర ఏంటో తెలుసా? అది బంగారం అయ్యిండి కూడా ఉపయోగం లేకుండా ఒక మూలన పడి ఉంటే దానికి ఘనత లేదు. ఎంత కాలం ఉన్నా కానీ దానికి ఘనత ఉంటుందా? ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గర చెప్పండి హల్లెలూయా. 2 చేతులు చెప్పండి హల్లెలూయా. బాగా ఎండలో వెళుతున్నారు, బాగా ఎండలో నాలుగు దప్పి తడారిపోతుంది. అప్పుడు మీకేం అవసరము? బంగారం అవసరమా? ఏమవసరం? బంగారం ఇచ్చి, అమ్మా రాకొచ్చావు, బంగారం తీసుకోవాలంటే ఎలా ఉంటుంది? నీ బంగారం నీకు తగలయ్యా, ముందు నాకు నీళ్ళు ఇయ్యి, నేను చచ్చిపోయి తట్టున్నాను నేను అంటే దాని అవసరము. ఇప్పుడు దూరం వెళ్ళిపోయారు, ఓకేనా? వింటున్నారా? నీళ్ళు తెచ్చుకోవాలంటే ఏ పాత్ర అవసరము?
ఏదైనా కానీ ముందు కొండైనా కానీ ప్లాస్టిక్ బిందె అయినా కానీ ఉంటే చాలు. అంతేగాని ఆ టైంలో వచ్చేసేసి కొండ ఇవ్వకుండా బిందె ఇవ్వకుండా నీకు అక్కడ వచ్చేసేసేసి ఏదో ఉంగరం ఇచ్చారనుకో, ఏం చేసుకుంటూ దీన్ని నేను? ఓకేనా? అర్థమైంది కదా? అంటే వాడబడేటువంటి పాత్రకి నువ్వే విలువనిస్తూ ఉంటావు. అవునా కాదా? హల్లెలూయా. రోజు ఒక పాత్ర వాడబడుతుంది అనుకో, వినండి జాగ్రత్త. రోజు వాడే గిన్నెలు కనపడలేదనుకో, మీరేం చేస్తారు? వెతుకుతారా లేదా? వెతుకుతారు. ఖచ్చితంగా ఖచ్చితంగా వెతుకుతారు. అట్లాగే దేవుని చేతిలో నువ్వు రోజు వాడబడే పాత్రగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కానీ, అందం లేకపోయినా, చదువు లేకపోయినా, ఈ లోకంలో కానీ సమాజంలో కానీ కులం తక్కువైపోయినా, లేకపోతే ఏది తక్కువైనా కానీ, ఒకవేళ అన్నీ ఉండి ఎక్కువ ఉన్నా కూడా ఆయన వాడుకుంటా ఉంటాడు. చూసారా? అప్పుడే ఘనమైన పాత్ర, అప్పుడే ఘనమైన పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. జార్జ్ విట్ఫీల్డ్ గారని అందరు శ్రద్ధగా వినండి. జార్జ్ విట్ఫీల్డ్, ఆయనకి ఏంటో తెలుసా? మెల్లకన్ను. ఏంటి? మెల్లకన్ను. చూడండి, ఇప్పుడు ఏ వైపు చూస్తున్నాను నేను? అటువైపు చూస్తున్నాను. కానీ ఆయన చూస్తే ఎట్లా కూడా తెలుసా? మీ వైపే చూస్తున్నట్టు ఉంటుంది. మీ వైపే చూసేది ఆయన, కానీ ఆయన చూపు అటు ఉంటుంది, మేము చూసేది మాత్రం ఇటువైపే. ఓకేనా? పాపం పెళ్లి విషయంలో కూడా ఇబ్బంది పడ్డాడు, అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాడు. కానీ ఒక కన్నే కనపడేది పాపం. ఆ ఒక కన్నుతోనే ఇటు చూసేవాడు పాపం. ఇటు 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 మిమ్మల్ని చూడాలంటే ఇటు చూడాలి పాపం. ఓకేనా? ఎవరైనా కనపడ్డారు మెల్ల కన్నోళ్ళు మీ కన్ను? నాకు ఒకసారి ఇట్లాగే బాయ్ నిన్నే అంటుంది ఒక ఆమె. నాతో నన్ను పిలిచిందనమాట. నేనేమో ఇటున్నాను, ఇటు చూసి ఇట్లాగా మాట్లాడుతుంది, ఇట్లా చూసి ఇట్లా ఉంటాం. నేను 2 సార్లు పలకలా. నిన్నే పిలిచేది వినపట్లేదా అన్నది. నన్నేనమ్మా? నిన్నే మరి అంటే, ఓరు బాబు తేడాగా ఉందే. వెళ్ళకండి ఇంతేనేమో. ఓకే ఓకే ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి వ్యక్తి అతను. కానీ వేల మంది, లక్షల మంది రక్షణలో నడిపించాడు. చివరికి అనారోగ్యం, చివరిలో చనిపోవడానికి ముందు అనారోగ్యం వచ్చేసి లావైపోతే డాక్టర్ల వాళ్ళ నుండి విశ్రాంతి తీసుకోండి, ఆయన అంటే బాగా ఇష్టపడేటువంటి వాళ్ళ నుండి విశ్రాంతి తీసుకోండి, పరిచర్య వద్దులండి ఇక అని అంటే, ఆయన అన్నాడు, తుప్పు పట్టిపోయే కన్నా, ఖాళీగా ఉండి తుప్పు పట్టిపోయే కన్నా దేవుని చేతిలో కరిగిపోవటం, అరిగిపోవటం నాకు ఇష్టం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు ఇలాగే ఉండి తుప్పు పట్టిపోతూ ఉంటావో, ఆయన చేతిలో కరిగిపోతావో అనేది నువ్వు నిర్ణయం చేసుకోవాలి. దేవుడు చెప్పాడు కదా, నువ్వు వాడబడాలి అంటే యజమానుడి చేతిలో ఏమేమి చేయాలన్నాడు ఆయన? ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధపరచుకో, ప్రత్యేకింపబడి పరిశుద్ధపరచుకో. నీవు నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. పరిశుద్ధపరచుకోవడానికి ఎలాగనేటువంటి విషయాలు చెప్పాడు. ఏది పరిశుద్ధపరచుకుంటా? వీటిని వెంటాడితే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. ఏటిని? అందరు చెప్పండి. వేటిని వెంటాడితే పరిశుద్ధంగా జీవించగలవు? నీతిని, విశ్వాసము, ప్రేమ, సమాధానము. ఈ 4 నువ్వు వెంటాడితే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. ఈ 4లోనే పరిశుద్ధులందరూ కూడా
వారి హృదయము ఎలాగ పరిశుద్ధంగా జీవించుకుని ఈ నాలుగిటిని వెంటాడి వాళ్ళు, ఈ నాలుగు కొన్నిసార్లు దొరకవు, అయినా కానీ కష్టంగా ఉంటాయి. ఈ నాలుగిటిని వెంటాడేటప్పుడు ఇబ్బందిగా ఉంటాయి, మానసిక ఒత్తిడి వచ్చింది నాలుగిటిని వెంటాడేటప్పుడు. ఓకేనా? బాధ ఉంటుంది, ఏడుపు వస్తుంది కొన్నిసార్లు. కానీ అన్నాడంటే వెంటాడు. దేవుని నాన్న మహిమ కలుగును గాక. అయితే విసర్జించు. ఏంటి? జగముడలను, మూడుల నేర్పు లేని మూఢుల వితర్కము అంటే వాదోపవాదనలు విసర్జించమన్నాడు. ఏమన్నాడు మరలా వచ్చేసి? జగడమాడొద్దు, సాధువుగా ఉండు. జగడమాడవద్దు, సాధువు. మరలా జగడమాడవద్దు, కీడును సహించు. ఏంటంట? ఇవి చేస్తూ ఉంటే నీ పరిశుద్ధతను నువ్వు అలాగా నీ హృదయమును పరిశుద్ధంగా కాపాడుకుంటావు. దేవుని చేతుల్లో వాడపడే పాత్రగా ఉంటావు, కానీ తుప్పుబట్టే పాత్రగా ఉండవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ మోకరించుదాము దయచేసి. ప్రార్థన చేసుకుందాం దయచేసి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు. అందరూ కూడా ఒకవేళ వీటిలో ఒకవేళ తప్పిపోతూ ఉంటే ప్రభు సన్నిధిలో వీటన్నిటి విషయంలో ఒకసారి చేసుకుంటే ఆశీర్వాదం.